బ్యాక్ ఏబిఎస్ ఆఫ్ చేశాను నేను. ఇది షార్ట్ కట్ రూట్ అని వచ్చాం నేను. ఇప్పుడు రోడ్ అయితే అస్సలు బాగాలేదు, టైర్స్ స్కిడ్ అవుతున్నాయి, చాలా జాగ్రత్త. సో ఎలాంటి అడ్వెంచర్ అంటే, సో ఫోన్ సిగ్నల్స్ ఉండవు, ఒక మనిషి కనిపించడు, టైర్ పంచర్ అయినా, బండికి ఏమైనా ప్రాబ్లం అయి ఇంజిన్లో ప్రాబ్లం అయినా బండి ఇక్కడే వదిలేసి నడుచుకుంటూ ఊర్లోకి వెళ్ళాలి. సో బండి మొత్తం క్లీన్ చేయాలి. ఊరు అయితే కనిపించింది కానీ ఊర్లోకి దారి కనిపించట్లేదు. ఎవరికి నచ్చిన రోడ్ మార్క్స్ వాడేస్తున్నాడు అంతే. ప్రియా 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 ఒకసారి దిగో, పడిపోయింది. డ్రైవ్ చేసుకుని వచ్చేయండి, ఇలా వచ్చి అక్కడ పెట్టుకోండి, ఆ తర్వాత ఎత్తుదాం. బ్యాలెన్స్ అవ్వలేదు. ఓకే, ముందుకెళ్ళి అక్కడ ఆపండి, ఆ తర్వాత వెనక్కి రండి. ఫస్ట్ టైం రమ్య గడు పడ్డాడు, బట్ బండికి ఏం అవ్వలేదు, నాకు ఏం అవ్వలేదు, థ్యాంక్ గాడ్. సో ముగ్గురం కలిసి బండిలో ఎత్తే కానీ లెగలేదు. ఇది షార్ట్ కట్ రూట్ అని వచ్చాం మనం. రోడ్ అయితే అస్సలు బాగాలేదు. ఓకే, ఇట్స్ ఓకే. ఇసుకలోంచి వెళ్ళకూడదు, ఇసుకలోంచి వెళ్తే టైర్ కోసేస్తుంది. వాళ్ళ బైక్ అడ్వాంటేజ్ ఏంటంటే కాళ్ళు రెండు కిందకి అందుతాయి, సో ఈజీగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. బట్ హిమాలయన్కి, కొత్త హిమాలయన్కి అయితే మాత్రం చాలా ప్రాబ్లం, బ్యాలెన్స్ చేయలేం, టూల్స్ మీదే కాళ్ళు అందుతాయి. సో ఎలాంటి అడ్వెంచర్ అంటే, సో ఫోన్ సిగ్నల్స్ ఉండవు, ఒక మనిషి కనిపించడు, టైర్ పంచర్ అయినా, బండికి ఏమైనా ప్రాబ్లం అయి ఇంజిన్లో ప్రాబ్లం అయినా, సో బండి ఇక్కడే వదిలేసి మనం ఈ రోడ్నే పట్టుకుని నడుచుకుంటూ ఊర్లోకి వెళ్ళాలి. లేదా అదృష్టం కొద్దీ ఇలా ఎదురుగా ఏదైనా కారు వచ్చిందనుకో, వాళ్ళు ఎవరైనా మనకి హెల్ప్ చేయాలి తప్పితే ఎప్పుడు ఏం జరిగినా సరే ఇక్కడ ఇంకంతే. సో అదే ప్రాబ్లం. ఇక్కడ ప్రదీప్ అని ఒక ఆయన ఫ్రెండ్ అయ్యాడు మనకి. అతను అయితే ఆల్రెడీ 2 సార్లు హ్యాండ్లే వరకు వచ్చాడు, ఎందుకంటే ఫస్ట్ టైం క్లచ్ ప్లేట్స్ పోయాయి తన బైక్వి. సో తను చేసిన జర్నీ అంతా వేస్ట్ అయిపోయింది. సో ఇక్కడెక్కడ సర్వీస్ సెంటర్స్ లేక తను మళ్ళీ లే వరకు ఒక ట్రక్ మాట్లాడుకుని అందులో బైక్ వేసుకుని వెనక్కి వెళ్ళి లేలో ఒక రోజు అంతా స్టే చేసి బైక్ బాగు చేయించుకుని మళ్ళీ హ్యాండ్లే వచ్చాడు. హ్యాండ్లే వచ్చి ఇప్పుడు మాతో కలిసి ఇంగ్లాండ్లో డ్రైవ్ చేశాడు. ఎంత కష్టమో చూడండి. చాలా టఫ్ రోడ్స్, చాలా ఓర్పు, ఓపిక అన్నీ ఉండాలి ఈ లే లదాఖ్ జర్నీ చేయాలంటే. సో కిందకు వచ్చాం మనం కొండపై నుంచి. ఓ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఆపుదాం బండిని. చెయ్యి పెయిన్ వచ్చేస్తుంది, క్లచ్ ఎక్కువ ఆపరేటింగ్ కదా. సో కొంతసేపు జస్ట్ ఒక 2 minutes రెస్ట్ తీసుకుని స్టార్ట్ చేద్దాం. ఉన్నారా వాళ్ళు? అదిగా వెళ్తున్నారా? ఆగారా? ఓకే, మన కోసం వెయిట్ చేసి ఉంటారు మన అంకుల్.
అది మొత్తం మెత్తటి ఇసుక కూసేస్తుంది ఫుల్గా. ఇక్కడ నుంచి బాగానే ఉందిలే, పర్వాలేదు, వెళ్ళిపోవచ్చు. అదే సోలో రోడ్ కానీ చేసి ఉంటే ఫుడ్ హెల్ప్ చేయడానికి కనిపించరు. ఇందాడ ఆ కార్ ఎదురైంది కదా, ఆ డ్రైవర్ ఒక్కడే హెల్ప్ చేయాలి. సపోజ్ ఆ కార్ రాలేదే అనుకున్నాం, మనం నైట్ అంతా కూడా ఇదే చెల్లో ఇక్కడ ఉండిపోవాలి. ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుంది పరిస్థితి. సో అటు దారి ఉంది, ఇటు దారి ఉంది, ఎటు వెళ్ళాలి? సో 2 టైర్ మార్క్స్ ఉన్నాయి. ఏ టైర్ మార్క్ తీసుకుని వెళ్ళాలో తెలియదు. చాలా డౌన్ ఉంది, చాలా దారుణమైన డౌన్ ఉంది. అక్కడి నుంచి కిందకి వెళ్ళింది. అవును, అదే కరెక్ట్. బట్ ఇందులోంచి దింపగలమా? దింపగలిగితే వెళ్ళిపోవచ్చు. ఇది మరీ దారుణంగా ఉంది. సో ఇదే, సో ఈ రోడ్లోకే వెళ్ళాలి మనం. ఏమాత్రం రిస్క్ చేసినా మళ్ళీ మనకు ప్రాబ్లం అయిపోద్ది. ఈ రోడ్డు ప్రాపర్గా ఉంది. నేను బ్యాక్ ఏబిఎస్ ఆఫ్ చేశాను, నేను ఆఫ్ చేసి డ్రైవ్ చేస్తున్నాను. సో ఎవరైనా సరే ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు బ్యాక్ ఏబిఎస్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే బండి స్కిడ్ అయిపోద్ది. మొత్తం ఇసుక తవ్వేసి ఉంది, ఏమాత్రం జారిన పడుకోతాం మనం. అందుకే రిస్క్ తీసుకోలేదు. ఎక్కడ ఊరు కనీసం దరిదాపుల్లో కూడా కనిపించట్లేదు. కంప్లీట్ ఒక డిజర్ట్ ఏరియాలో రైడ్ కోరిక కూడా తీరిపోయింది అనుకోకుండా ఈ రూట్లో రావడం వల్ల. సో ఎదురు ప్రదీప్ వాళ్ళు వెళ్తున్నారు, దూరంగా కనిపిస్తున్నారు, వెనక మన వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ రోడ్ అంటూ ప్రత్యేకించి ఏమీ లేదు, కంప్లీట్ ఓపెన్ ప్లేస్. ఎవరికి నచ్చిన రోడ్ మార్క్స్ వాడేస్తున్నాడు అంతే. మనం మనకి నచ్చిన రోడ్ మార్క్స్ని పట్టుకుని మనం డ్రైవ్ చేయడమే. సో ఎస్, నాకు తెలిసి ఆ కొండ మీద మెరుస్తున్నది అబ్జర్వేటరీ సెంటర్. ఎస్, హాన్లే వచ్చేసాం. అబ్జర్వేటరీ సెంటర్ ఒక్కటే హైట్లో ఉండేది కదా, సో దాని మీద సూర్యరశ్మి పడుతుంది కాబట్టి ఆ కొండకి రైట్ సైడ్ మనకి హాన్లే ఊరు ఉంటుంది. హాన్లే వచ్చాం, అదే అబ్జర్వేటరీ సెంటర్. అది దాని మీద సూర్యరశ్మి పడి మనకు కనిపిస్తుంది. సో మనకి రైట్ సైడ్ ఊరు ఉంటుంది. సో ఇదే కదా, అదే ఎండింగ్లో ఉంది ఊరికి. సో ప్రాబ్లం లేదు, చాలా తొందరగా వచ్చాం, కానీ చాలా టఫ్ రోడ్. పర్వాలేదు, చేస్తాం కదా. డిజర్ట్లో రైడ్ చేస్తాం, కంప్లీట్ డిజర్ట్ ఇది. సో డిజర్ట్ కోరిక కూడా తీరిపోయింది మనకి. టైర్స్ స్కిడ్ అవుతున్నాయి, చాలా జాగ్రత్త. అలాగే దగ్గరికి వచ్చాం కదా, చలో కొట్టేద్దాం. ఆడు చాలా దారుణంగా డ్రైవ్ చేశాడు. ట్రైన్ దిగేటప్పుడు పక్కతున్నా అటు పక్కకి, అప్పుడు ఇవి ఎదురుట్టేమో అనుకున్నాను నేను. చాలా దారుణంగా డ్రైవ్ చేశాడు వాడు. ఇటర్లు వెళ్ళరా దారి, ఎవడికి నచ్చిన దారి ఆడు క్రియేట్ చేశాడు. తెచ్చాం మొత్తం అంతా ఇసుక, మెత్తటి ఇసుక ఇదంతా. ఆ ఇసుకలోనే స్కిడ్ అయిపోతుంది బండి. అందులో టైర్ దిగిందా బయటికి రాదు. సన్సెట్ టైం చాలా బాగుంది. ఎస్, ఊరు కనిపించింది. రూట్ చెప్పలేం కదా కరెక్ట్గా తీసుకెళ్తుందో లేదో అన్నది. ఒక రూట్ ఉంటే పర్వాలేదు, ఇక్కడ 100 రూట్లు ఉన్నాయి. ఉమ్లింగ్లా కన్నా ఇదే బాగా గుర్తుండదు నాకైతే, నాకు తెలిసి. నేను అంత టఫ్గా ఉంది, చాలా టఫ్గా చేసాం ఈ జర్నీ మాత్రం. సో వావ్, గుర్రాలు పరిగెడుతున్నాయి.
They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. I got all this potential that's deep inside of me, but they hate when you're successful cause they try to be. They sit there being judgmental because you're trying things, and they just want you to settle and do the right thing. So get a good job, don't slack off. నా లెఫ్ట్ హ్యాండ్ అయితే అస్సలు పని చేయడం లేదు, చాలా దారుణంగా ఉంది. మొత్తానికి ఏదోలా వచ్చేసాం. థ్యాంక్ గాడ్. ఏరి వెళ్ళేరి వీళ్ళు ఎక్కడ కనిపించట్లే కదా, ఏదో టెన్షన్. అమ్మాయి కనిపించారు వీళ్ళు. Life in these times it feels like nobody's right, yeah. So I'ma figure out what else we succeed in. So let my time into that and proceed. నేను టెన్షన్ పడ్డా. Whatever the hell could make me happy, and I don't think you have a clue what could that be. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep. సేపు బండి మొత్తం క్లీన్ చేయాలి, టోటల్ క్లీన్ చేసి చైన్ అంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. మొత్తం పట్టిసింది, మట్టి పట్టిసింది. ఇంకా ఊర్లోకి వెళ్ళడానికి దారి వెతుకుతున్నాం. చాలా దారుణంగా ఉంది. ఓ గాడ్, ఊరైతే కనిపించింది కానీ ఊర్లోకి దారి కనిపించట్లేదు. ఇదంతా వాటరే ఉంది. రోడ్ ఎలా చచ్చంపు కార్లు ఏవో క్లీన్ చేసుకుంటున్నారు. భయ్యా విలేజ్ మే कैसे जाना है? ऐसे पानी. ओके ओके, उधर से जाके उधर से तेज भी आना. हाँ ये थोड़ा सा अंदर है, అక్కడి నుంచి చూడండి, అటు నుంచి స్ట్రైట్గా ఉంది. ఆ దారితే కానీ ఊర్లోకి వెళ్దాం. There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. Damn, what a hell of a view. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date, you're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel my heart erase. So catch me if I fall. I'm falling fast, sitting here praying that this night's gonna last. You got it all on tap, I'm loving your vibe, always have your back. We like all the same tracks, listen all night in the sheets all black. Said I'm falling. हाय, खेल रहे? यहाँ पे स्कूल भी है? कॉलेज? कॉलेज यहाँ पे नहीं है. ओके, झूले हो गया खेलना? हो गया. कल तो पैंगोंग. हाँ चलो बाय. झूले हो गया. आप बोले ना दूसरा रास्ता, कच्चा रास्ता, वो रास्ते से आया. बाप रे बहुत खराब रास्ता है, मगर नजदीक है, नजदीक है. సరే ఇతను ఫోన్ నెంబర్ తీసుకుని మనోడికి ఫోన్ చేస్తే అది షిఫ్ట్ అయిపోవచ్చు. లేదు వీళ్ళు అదే ప్రైస్కి ఇస్తానంటే ఇక్కడే ఉండిపోవచ్చు. ఖాళీ हो रूम, हम रह सकते हो आज? नहीं तो और दूसरा रूम भी है, इसीलिए कल मॉर्निंग मैडम बोली हो आज खाली नहीं है करके बोली. हम रह सकते हैं ना? ओके थैंक यू.